ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. విదేశీ ఉద్యోగులకు అమెరికా గుడ్ న్యూస్. సౌత్ కొరియా దెబ్బకు ట్రంప్ దిగొచ్చాడు. అమెరికా పరిశ్రమలకు విదేశీయులు అవసరం అంటూ కూడా ఒక పోస్ట్ చేశాడు. దక్షిణ కొరియా హెచ్చరికతో మనసు మార్చుకున్న వైనం కనిపిస్తోంది ట్రంప్. జార్జియాలోని హుందాయ్ ప్లాంట్పై దాడితో ఈ వివాదం మొదలైంది. చట్టబద్ధంగా ఉద్యోగాలు ఇవ్వాలని అమెరికా కంపెనీలకు సూచన కూడా జారీ అయింది. వలసలపై కఠినంగా ఉండే ట్రంప్ నుంచి ఊహించని ప్రకటన అయితే వెలువడింది. తాను పట్టిన కుందెలకి మూడే కాళ్లంటూ ఎప్పుడు తాను చెప్పిందే కరెక్ట్ అంటూ వాదించే ట్రంప్ దక్షిణ కొరియా దెబ్బకు దిగొచ్చాడు. చేసేదేం లేక ఆల్ ఆర్ యూ వెల్కమ్ అంటూ స్వాగతం పలుకుతున్నాడు. విదేశీ ఉద్యోగులపై ఎప్పుడు విషం కక్కే ట్రంప్ ఇప్పుడు అమెరికా పరిశ్రమల అభివృద్ధికి విదేశీ కార్మికుల అవసరం ఉందని బహిరంగంగా ప్రకటించడం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. సరైన వీసా ప్రక్రియలను అనుసరించి అవసరమైన విదేశీ నిపుణులను నియమించుకోవాలని కంపెనీలకు ఆయన సూచించారు. దక్షిణ కొరియా నుంచి ఎదురైన ఓ తీవ్ర హెచ్చరిక నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు తన వైఖరిని మార్చుకున్నట్లుగా కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హుందాయ్ ప్లాంట్పై హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ ప్లాంట్లో పలువురు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ దాడుల్లో భాగంగా మొత్తం 475 మంది అక్రమ వలసదారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అత్యధికులు దక్షిణ కొరియాకు చెందిన వారే కావడంతో ఈ విషయం రెండు దేశాల మధ్య కూడా తీవ్ర దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తీవ్రంగా స్పందించారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమ దేశానికి చెందిన కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచించుకోవాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరిక అమెరికా పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులు తగ్గిపోతే అది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కూడా అధికారులు అంచనా వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ఒక కీలక పోస్టు చేశారు. అమెరికాలోని సంక్లిష్టమైన పరిశ్రమలు రాణించాలంటే విదేశీ కార్మికుల సేవల అవసరమైతే చట్టబద్ధమైన వీసా ప్రక్రియలను అనుసరించి వారిని నియమించుకోవాలి. ఇది మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది అని తన పోస్ట్లో పేర్కొన్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసలను ఏమాత్రం సహించబోమని చెప్తున్న ట్రంప్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం గమనార్హం. ఇక టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కీలక రంగాల్లో విదేశీ నిపుణుల పాత్ర అమెరికా అభివృద్ధిలో ఎంతో కీలకం. అయితే తన కఠిన వైఖరి ఆర్థికంగా నష్టం చేకూరుస్తుందన్న ఆందోళనతోనే ట్రంప్ ఈ కొత్త ప్రకటన చేశారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశీ విద్యార్థులు, ఉద్యోగులపై కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారని చెప్పుకోవచ్చు. దక్షిణ కొరియా దెబ్బకు దిగొచ్చాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ట్రంప్ అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్తూ వచ్చాడు. ఈ క్రమంలో పలువురు అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించారు. అయితే తాజాగా ట్రంప్ విదేశీ ఉద్యోగులను కూడా ఆయా కంపెనీలు నియమించుకోవచ్చని చెప్పడం ఇక్కడ గమనార్హం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశాడు. అగ్రరాజ్యంలో పెట్టుబడులపై ఆలోచిస్తామని దక్షిణ కొరియా హెచ్చరించడంతో ట్రంప్ దిగొచ్చారు. విదేశీ ఉద్యోగులకు ఆహ్వానం అంటూ కూడా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఇందులో సుమారు 475 మంది అక్రమ వలసదారులు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో ఎక్కువ మంది దక్షిణ కొరియాకు చెందిన వారు. ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దక్షిణ కొరియన్లు తమ వీసాల గడువు ముగిసిన తర్వాత మాన్యువల్ లేబర్ చేయడానికి అనుమతించని పర్మిట్లను కలిగి ఉన్నారని కూడా ఆరోపించారు. ఆ సమయంలో కార్మికులను గొలుసులతో బంధించి చేతికి సంకెళ్లు వేసిన చిత్రాలు కూడా దక్షిణ కొరియాలో విస్తృత ఆందోళన అయితే కలిగించాయి. తమ దేశ కార్మికులపై అమెరికా వ్యవహరించిన తీరుపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ స్పందించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ వ్యాపార సంస్థలు యుఎస్లో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గడం జరిగింది. విదేశీ సంస్థలు ఇతర దేశాల కార్మికులను అమెరికాకు తెచ్చుకోవచ్చని కూడా ఈ విధంగా ఆయన పోస్టు సారాంశంగా కూడా మనకి తెలుస్తోంది. విదేశీ కంపెనీలు అమెరికాలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయని ట్రంప్ అంటున్నాడు.
ఆ సమయంలో వారికి అవసరం ఉన్న ఉద్యోగులను ఇతర దేశాల నుంచి అవి తెచ్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. చిప్స్, సెమీ కండక్టర్స్, కంప్యూటర్లు, ఓడలు, రైళ్లు మరియు అనేక ఇతర ఉత్పత్తులు ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలని ఆయన అమెరికన్లకు సూచించాడు. ఇతర దేశాల నిపుణుల దగ్గర నుంచి వాటిని నేర్చుకోవాలన్నారు. అలా నేర్పించడానికి ఉద్యోగులు అవసరమని కూడా పేర్కొంటున్నాడు. మేము వారిని స్వాగతిస్తాం, వారి ఉద్యోగులను స్వాగతిస్తాం, వారి నుంచి నేర్చుకుంటామని కూడా ట్రంప్ పోస్ట్ సంచలనం సృష్టించింది. విదేశీ ఉద్యోగులకు అమెరికా గుడ్ న్యూస్. సౌత్ కొరియా దెబ్బకు ట్రంప్ దిగొచ్చాడు. అమెరికా పరిశ్రమలకు విదేశీయులు అవసరం అంటూ కూడా ఒక పోస్ట్ను చేశాడు. దక్షిణ కొరియా హెచ్చరికతో మనసు మార్చుకున్న వైనం కనిపిస్తోంది ట్రంప్. జార్జియాలోని హుందాయ్ ప్లాంట్పై దాడితో ఈ వివాదం మొదలైంది. చట్టబద్ధంగా ఉద్యోగాలు ఇవ్వాలని అమెరికా కంపెనీలకు సూచన కూడా జారీ అయింది. వలసలపై కఠినంగా ఉండే ట్రంప్ నుంచి ఊహించని ప్రకటన అయితే వెలువడింది. తాను పట్టిన కుందలికి 3 కాళ్లంటూ ఎప్పుడు తాను చెప్పిందే కరెక్ట్ అంటూ వాదించే ట్రంప్ దక్షిణ కొరియా దెబ్బకు దిగొచ్చాడు. చేసేదేం లేక ఆల్ ఆర్ యూ వెల్కమ్ అంటూ స్వాగతం పలుకుతున్నాడు. విదేశీ ఉద్యోగులపై ఎప్పుడు విషం కక్కే ట్రంప్ ఇప్పుడు అమెరికా పరిశ్రమల అభివృద్ధికి విదేశీ కార్మికుల అవసరం ఉందని బహిరంగంగా ప్రకటించడం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. సరైన వీసా ప్రక్రియలను అనుసరించి అవసరమైన విదేశీ నిపుణులను నియమించుకోవాలని కంపెనీలకు ఆయన సూచించారు. దక్షిణ కొరియా నుంచి ఎదురైన ఓ తీవ్ర హెచ్చరిక నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు తన వైఖరిని మార్చుకున్నట్లుగా కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హుందాయ్ ప్లాంట్పై హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ ప్లాంట్లో పలువురు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ దాడుల్లో భాగంగా మొత్తం 475 మంది అక్రమ వలసదారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అత్యధికులు దక్షిణ కొరియాకు చెందిన వారే కావడంతో ఈ విషయం 2 దేశాల మధ్య కూడా తీవ్ర దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తీవ్రంగా స్పందించారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమ దేశానికి చెందిన కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచించుకోవాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరిక అమెరికా పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులు తగ్గిపోతే అది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కూడా అధికారులు అంచనా వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ఒక కీలక పోస్టు చేశారు. అమెరికాలోని సంక్లిష్టమైన పరిశ్రమలు రాణించాలంటే విదేశీ కార్మికుల సేవల అవసరమైతే చట్టబద్ధమైన వీసా ప్రక్రియలను అనుసరించి వారిని నియమించుకోవాలి. ఇది మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది అని తన పోస్ట్లో పేర్కొన్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసలను ఏమాత్రం సహించబోమని చెప్తున్న ట్రంప్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం గమనార్హం. ఇక టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కీలక రంగాల్లో విదేశీ నిపుణుల పాత్ర అమెరికా అభివృద్ధిలో ఎంతో కీలకం. అయితే తన కఠిన వైఖరి ఆర్థికంగా నష్టం చేకూరుస్తుందన్న ఆందోళనతోనే ట్రంప్ ఈ కొత్త ప్రకటన చేశారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశీ విద్యార్థులు, ఉద్యోగులపై కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారని చెప్పుకోవచ్చు. దక్షిణ కొరియా దెబ్బకు దిగొచ్చాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ట్రంప్ అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్తూ వచ్చాడు. ఈ క్రమంలో పలువురు అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించారు. అయితే తాజాగా ట్రంప్ విదేశీ ఉద్యోగులను కూడా ఆయా కంపెనీలు నియమించుకోవచ్చని చెప్పడం ఇక్కడ గమనార్హం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశాడు. అగ్రరాజ్యంలో పెట్టుబడులపై ఆలోచిస్తామని దక్షిణ కొరియా హెచ్చరించడంతో ట్రంప్ దిగొచ్చారు. విదేశీ ఉద్యోగులకు ఆహ్వానం అంటూ కూడా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఇందులో సుమారు 475 మంది అక్రమ వలసదారులు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో ఎక్కువ మంది దక్షిణ కొరియాకు చెందిన వారు. ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దక్షిణ కొరియన్లు తమ వీసాల గడువు ముగిసిన తర్వాత మాన్యువల్ లేబర్ చేయడానికి అనుమతించని పర్మిట్లను కలిగి ఉన్నారని కూడా ఆరోపించారు. ఆ సమయంలో కార్మికులను గొలుసులతో బంధించి చేతికి సంకెళ్లు వేసిన చిత్రాలు కూడా దక్షిణ కొరియాలో విస్తృత ఆందోళన అయితే కలిగించాయి. తమ దేశ
కార్మికులపై అమెరికా వ్యవహరించిన తీరుపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ స్పందించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ వ్యాపార సంస్థలు యుఎస్లో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గడం జరిగింది. విదేశీ సంస్థలు ఇతర దేశాల కార్మికులను అమెరికాకు తెచ్చుకోవచ్చని కూడా ఈ విధంగా ఆయన పోస్టు సారాంశంగా కూడా మనకి తెలుస్తోంది. విదేశీ కంపెనీలు అమెరికాలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయని ట్రంప్ అంటున్నాడు. ఆ సమయంలో వారికి అవసరం ఉన్న ఉద్యోగులను ఇతర దేశాల నుంచి అవి తెచ్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. చిప్స్, సెమీ కండక్టర్స్, కంప్యూటర్లు, ఓడలు, రైళ్లు మరియు అనేక ఇతర ఉత్పత్తులు ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలని ఆయన అమెరికన్లకు సూచించాడు. ఇతర దేశాల నిపుణుల దగ్గర నుంచి వాటిని నేర్చుకోవాలన్నారు. అలా నేర్పించడానికి ఉద్యోగులు అవసరమని కూడా పేర్కొంటున్నాడు. మేము వారిని స్వాగతిస్తాం, వారి ఉద్యోగులను స్వాగతిస్తాం, వారి నుంచి నేర్చుకుంటామని కూడా ట్రంప్ పోస్ట్ సంచలనం సృష్టించింది.